హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా అఫీషియల్ వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా మేము మెయిన్ రోడ్ అయితే వెళ్ళాం అనమాట. అక్కడైతే అన్ని షాప్స్ ఒక్క దగ్గరే ఉంటాయి కదా, అన్నీ ఒకసారి కవర్ చేసినట్టు అనిపిస్తాయి అని చెప్పి ఇంకా కళామందిర్ ఒకటి, వల్లి, సిఎంఆర్, అలాగే మెయిన్ రోడ్ కూడా ఆ రోజు కవర్ చేసాము. మేము వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. ఈవినింగ్ ఆ టైంకి వెళ్ళాం అనమాట. ఇంకా శారీస్ అయితే ఉన్నాయి కళామందిర్లో. డిజైనర్ శారీస్, అన్ని శారీస్ ఉన్నాయి. మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా, చూస్తున్న ప్రతి శారీ అయితే నేను ఇక్కడ చూశాను. చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయన్నమాట. నిజంగా చెప్తే నమ్మరు, చాలా 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 బాగున్నాయి. నేనైతే సేమ్ వల్లి కూడా చాలా బాగుందన్నమాట. వల్లిలోని కళామందిర్లోని ఒకలానే ఉన్నాయి కలెక్షన్ అయితే. నాకు బాగా అనిపించింది. కానీ వల్లితో పోల్చుకుంటే కళామందిర్లోనే ఇంకా తక్కువ అనిపించినాయి నాకు ప్రైజెస్. ఏంటి అంటే స్పేస్ సిల్క్ ఒకటి ఇప్పుడు క్రష్ మోడల్లో వస్తుంది కదా, అది కూడా చాలా తక్కువ అనిపించింది. స్పేస్ సిల్క్ వచ్చేసి ఇక్కడ 1400 1200 చెప్పారు, సరిగ్గా గుర్తులేదు నాకు. మేము ఆల్రెడీ వెళ్ళి ఇది 10 days బ్యాక్ అయితే అవుతుంది, 10 days అయిపోతుంది. 10 days బ్యాక్ వీడియో అనమాట ఇది. నాకైతే చాలా 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 బాగా నచ్చినాయి. క్రష్లో కూడా క్రష్డ్ సిల్క్ ఏదో అంటున్నారు కదా ఇప్పుడు, అది కూడా ట్రెండింగే కదా, అది కూడా చాలా బాగుంది. ఇదైతే స్పేస్ సిల్క్ రెప్లికా అనమాట. స్పేస్ సిల్క్ లాంటిదే కానీ తక్కువ క్వాలిటీ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. తక్కువ ప్రైస్కి కూడా చాలా బాగా వస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాను కానీ నేనైతే ఏం తీసుకోలేదు. లాస్ట్ ఇంకా చూస్తాం కదా, ఇక్కడే ఎందుకు తీసుకోవడం అని చెప్పి అయితే అనుకొని ఇంకా లాస్ట్ వరకు అయితే నేను ఏం తీసుకోకుండా వచ్చేసాను. మమ్మీ అయితే తీసుకున్నారనమాట. అవి కూడా ఏం తీసుకున్నారో నేను లాస్ట్ వరకు అయితే మీరు చూస్తే లాస్ట్లో కూడా యాడ్ చేశాను, ఏమేమి షాపింగ్ చేసామనేది. లాస్ట్ వరకు చూసేయండి. ఇదైతే ఇంకా అలా చూస్తూ ఉన్నాము. కళామందిరే అనమాట. ఇది కూడా కళామందిర్లోనే చాలా వరకు చూసాము. మా మమ్మీ అయితే ఇక్కడ ఒక శారీ తీసుకున్నారనమాట. అది కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. అసలు చాలా 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 బాగా అనిపించింది నాకు కళామందిర్లో కలెక్షన్ అయితే. నాకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే రీసెంట్గా అన్నీ ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇంకా ఆ ట్రెండింగ్ అనేవి అన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అది కూడా తక్కువ కాస్ట్లోనే బాగా అనిపించింది. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుందేమో. ఒకసారి చూస్తే సరిపోతుంది కదా. ఇంకా నాకైతే అద్దంగా అనిపిస్తే వదలను కదా, ఇంకా అద్దం దగ్గర కూడా వీడియో తీసుకున్నాను. మా మమ్మీ తీసుకుందామని చెప్పేసి కొన్ని శారీస్ అయితే చూశారు. ఇంకా లాస్ట్కి అయితే ఒక శారీ తీసుకున్నారు. ఇంకా శారీ తీసుకొని ఇంక నేనైతే బిల్ పే చేసేసాను. ఆ రోజైతే ఇంకా నేను ఏం తీసుకోలేదన్నమాట. అన్నీ మమ్మీయే తీసుకున్నారు. నేను ఒక 2 శారీస్ అనుకుంటా నార్మల్ డైలీ వేర్కి అన్నట్టు మా మమ్మీ తీసుకుంటే నేను డ్రెస్ కుట్టించుకుంటానని చెప్పాను. ఇంకా అదే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కళామందిర్లో అయిపోయింది. ఇంకా మళ్ళీ వల్లికి అయితే వచ్చామన్నమాట. వల్లీలో కూడా బాగుంది. అంటే కళామందిర్లో ఉన్నట్టే ఉంది కలెక్షను. ఇక్కడ కూడా ప్రైజెస్ తక్కువే. కొన్ని శారీస్ అయితే చాలా తక్కువ కళామందిర్తో పోల్చుకుంటే. కానీ కొన్ని హై కాస్ట్ ఉంటాయి కదా డిజైనర్ శారీస్, అవైతే కళామందిర్లో అయితే తక్కువ. ఇక్కడైతే ఎక్కువ అనమాట. వల్లిలో ఎక్కువ అంటే 100-200 డిఫరెన్స్ అంతే, అంతకుమించి ఎక్కువ కాదు. కానీ కొన్ని ఇలాంటి శారీస్ మాత్రం చాలా ప్రైజెస్ తక్కువ. ఈ శారీస్కి కళామందిర్కి వల్లికి 100-200 అంతే ఉంది డిఫరెన్స్. సేమ్ కలెక్షన్ ఉంది అక్కడ ఇక్కడ కూడా. బాగుందనమాట. నాకైతే ఈ టైప్లో శారీ అయితే నాకు చాలా నచ్చింది. అక్కడ కూడా చూశాను కదా కళామందిర్లో, ఇక్కడ కూడా చూశాను. దీనికైతే రెడీమేడ్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఈ శారీ వచ్చేసి 2200 2400 కాస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగాను. ఇదే శారీస్ అయితే 3000-3500 అలా చెప్పారు. కానీ బయట అయితే కాస్ట్ తక్కువే అనిపించింది నాకు. ఇక్కడ కూడా మా మమ్మీ ఒకటి 600లో ఒక శారీ తీసుకున్నారు. ఇంకా ఆ శారీకి కూడా బిల్ పే చేసేసి ఇక్కడ కూడా తీసేసుకున్నాను అనమాట. అసలు ఆ డ్రెస్సుల సెక్షన్కే వెళ్ళలేదు. అసలు డ్రెస్సులు ఏమీ చూడలేదు నేను. మా మమ్మీతో వచ్చాను కదా, ఇంకా మా మమ్మీ కొనుక్కుంటాను అంటే ఇంకా నేను ఎందుకులే అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. ఇంకా ఎప్పుడూ రాదు కదా, అప్పుడప్పుడు వస్తుంది. అందులోనూ ఇంకా తీసుకుంటాను అంది కదా అని చెప్పి ఇంకా నేను లైట్ తీసుకున్నాను అనమాట. మా మమ్మీ అయితే ఒక 2 శారీస్ అయితే తీసుకున్నారు. నేను లాస్ట్లో మీకు అవన్నీ చూపిస్తాను చూడండి. ఇంకా తర్వాత అయితే సిఎంఆర్కి వచ్చేసాము. సిఎంఆర్లో అక్క లలిత అనమాట, మా ఇంటి పక్కనే ఉండేది. ఇప్పుడు మేము ఇల్లు మారిపోయామన్నమాట. ఇంకా అక్క హాయ్ చెప్తుంది. యూట్యూబ్లో కనిపిస్తాం, నువ్వు కూడా హాయ్ చెప్పాను పక్కన అక్కతో చెప్తుంది. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా పైకి వచ్చేసి ఒక శారీ అయితే మా మమ్మీకి బాగా నచ్చేసింది అనమాట. ఇంకా ఆ శారీ కూడా తీసేసుకున్నాము. ఇంకా ఆ శారీ తీసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే వచ్చేస్తున్నాం ఇంటికి. ఇంకా అయిపోయింది కదా షాపింగ్ అని చెప్పి మెయిన్ రోడ్ నుండి వద్దామని చెప్పి అప్పటికే ఇంకా ఫుల్గా అలసిపోయాం కదా, చాలా దాహం వేసేసింది.
ఇంక మా మమ్మీ అయితే జ్యూస్ తాగారు. నేనైతే డ్రై ఫ్రూట్ చెప్పాను. డ్రై ఫ్రూట్ అయితే నిజంగా అస్సలు బాలేదు. చాలా చెత్తలా ఉంది. అది కూడా 80 రూపీస్ ఎంతో తీసుకున్నారు. అసలు కోటివేల్ బస్ స్టాండ్‌లో అయితే చాలా బావుంటది. ఆ ప్రైస్‌కి చాలా బావుంటుందనమాట. ఇక్కడైతే అస్సలు బాలేదు. ఇంక నేను అక్కడే పడేసాననమాట. అసలు తాగాలనిపించలేదు. ఇంక మా మమ్మీ కూడా తాగలేదనమాట. ఇంక తర్వాతయితే కొంచెం విండో షాపింగ్‌లో అయితే చేశాను. కొన్ని క్లిప్స్, తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అవి ఇవి ఉంటాయి కదా! నేను ఎన్ని క్లిప్స్ కొంటానో నాకే తెలీదనమాట. అన్నీ అక్కడిక్కడ పడేస్తాను. మర్చిపోతాను మళ్ళీ. తర్వాత మళ్ళీ కొత్తగా కొనుక్కుంటాననమాట. ఇంక అదే కదా అమ్మాయిలతో. ఇంకా మీరు కూడా అంతేనా? నేనైతే అంతే. అసల కొనుక్కుంటాను గానీ గుర్తుండదు ఎక్కడ పెడతానో కూడా. ఇంకా తర్వాతయితే ఇంకా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఇంకా తీసేసుకున్నాను. మా మమ్మీ అయితే తిడుతుంది. తిడుతూనే ఇంకా లాస్ట్‌కైతే ఇక్కడ కూడా షాపింగ్ చేసేసాను. అంటే ఇంక శారీస్ ఎలాగో తీసుకోలేదు కదా! డ్రెస్ కూడా తీసుకోలేదు. సింగిల్ టాప్ కూడా తీసుకోకుండా నేను ఫస్ట్ టైం షాపింగ్‌కెళ్ళినప్పుడు నా కోసం ఏం తీసుకోకుండా వస్తున్నాను అని అనిపిచ్చింది. ఇంకా నేను ఏం చేశానంటే ఇక్కడ క్లిప్స్ తీసేసుకున్నాననమాట. ఇంకా ఎలానో కావాలి కదా అని చెప్పి ఎన్నున్నా నాకు సరిపోవు. ఇంకా అక్కడ గూడా కొన్ని తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా మమ్మీకి అందులోనే కోపం అనమాట వచ్చేసింది. ఎందుకంటే మా మమ్మీకి అసలు బాలేదు. కాళ్ళు నొప్పనమాట. అయినా సరే నేను నడిపిచ్చేసాను. అసలు అక్కడే ఆటో ఎక్కి అలా వెళ్ళిపోదామని చెప్పింది కానీ, నేను ఇవన్నీ తీసుకుంటాను. క్లిప్స్ లేవు, రబ్బర్ బ్యాండ్స్ లేవని చెప్పి కావాలని లాక్కొస్తే ఇంక అప్పటికి మా అమ్మకి కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయని అనింది. ఇంకా అప్పటికి నువ్వు ఇలాగే చేస్తావు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోవు అది ఇది అని ఇంకా కామనే కదా ఇంకా అలా అనేసింది. అన్న తర్వాత నేను గూడా ఇంక పట్టించుకోకుండా ఇంకా కావాల్సినయన్నీ అక్కడే తీసేసుకొని ఇంకా కొంచెం ఫ్రంట్‌కి నడిచేసాము. ఫ్రంట్‌కి నడిస్తే అక్కడే ఆటో కూడా ఎక్కేసాము. ఇంటికెళ్ళిన తర్వాత నేను మీకు తీసుకున్నవన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే రోజ్ మిల్క్ దాటిన తర్వాత ఇక్కడ చాలా బావుంటాయన్నమాట. ఇయర్ రింగ్స్ కానీ, క్లిప్స్ కానీ ఇవన్నీ చాలా బావుంటాయి. ఇంకా అక్కడ తీసుకోలేదనమాట. ఇంక స్టార్టింగ్‌లోనే తీసేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచయితే కొద్దిగా ఎదురుకు నడిస్తే ఆటో అయితే వచ్చింది. ఇంకా ఆటో అయితే ఎక్కేసాం మేము. ఆటో ఎక్కేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఏమేమి తీసుకున్నామో చూసుకోవాలి కదా! ఇంకా అది కామన్ కదా ఎప్పుడు అని చెప్పి ఇంక మీకు కూడా చూపిస్తానన్నానని చెప్పి చూపిస్తున్నాను. ఒక 3 శారీస్ అయితే తీసుకున్నాము. ఇవైతే 3 శారీస్ వచ్చేసి 650 750 ఇవి. ఇవి చాలా బాగున్నాయి. ఇంకా ఒక 3 శారీస్ అయితే తీసుకున్నామనమాట. ఫస్ట్‌దైతే పేస్టల్ కలర్‌లా ఉంది. లైట్ కలర్ అదొక గ్రీన్ కలర్ అనమాట. తర్వాత ఇది యెల్లో. తర్వాత అయితే ఇది బేబీ పింక్ అనమాట. ఈ శారీస్ 3 శారీస్ 750 రూపీస్ అనుకుంటా. సరిగ్గా గుర్తులేదు నాకు. అంటే చాలా రోజులైపోయింది వీడియో తీసుకొని. ఇప్పుడు చూపిస్తున్నాననమాట మీకు. ఇదైతే మా మమ్మీ తీసుకున్న పట్టు శారీ అనమాట. ఈ శారీ అయితే ఎందుకు అనుకుంటున్నారా? ఇదైతే ఇంకా మ్యారేజ్ ఉందనమాట. మా కజిన్ మ్యారేజ్ తన కోసం అని చెప్పి తీసుకుంది. ఈ శారీ కూడా అంతే. ఇంకా ఈ శారీ అయితే 600 కదా అని చెప్పి చాలా రీజనబుల్‌గా అనిపించింది మా అమ్మకి. అందుకని చెప్పి ఈ శారీ అయితే నార్మల్‌గా తీసుకుందనమాట. నేనైతే 3 శారీస్ తీసుకున్నాను. ఏమైనా స్టిచ్ చేద్దాము అని చెప్పి వీడియోకి వస్తుంది కదా అని చెప్పి మీకు త్వరలోనే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తాను నేను చూడండి. ఇంకా నేనైతే తర్వాత క్లిప్స్, తర్వాత రబ్బర్ బ్యాండ్స్, ఒక చున్నీ కూడా తీసుకున్నాను వైట్ చున్నీ. ఇంక ఇవన్నీ అయితే మడత పెట్టాలి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే బిర్యానీ తినేసాను. ఆ రోజు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే అనమాట. ఇంకా తనైతే బిర్యానీ తీసుకొచ్చాడు. ఇంకా బిర్యానీ అయితే తినేసి ఫుల్‌గా పడుకుండిపోయాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.